మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్ లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. తప్పు చేస్తే తల్లిదండ్రులు చంపేస్తారన్న భయంతో ఆడపిల్లలు వణికిపోతారు. మాట పెదవి దాటనివ్వరు, అడుగు గడప దాటనివ్వరు. తెలుసా? మిడిల్ క్లాస్ నుంచి అత్తగారింటికి వచ్చిన అమ్మాయి అత్తగారింటిని గుడిలా చూస్తుంది. అత్త మామల్ని దేవతలుగా కొలుస్తుంది. భర్తకు విలువిస్తుంది, బంధాలకు విలువిస్తుంది. అది అది మిడిల్ క్లాస్ అంటే. అంతేకాని బిడ్డ తప్పు చేస్తే గుట్టు చప్పుడు కాకుండా ఫారెన్ కి పంపించి చేతులు దులిపేసుకోరు. అది మీలాంటి అప్పర్ క్లాస్ వాళ్ళు చేసే పని. ఎంత మాటన్నావు అంటే నా కూతురు గురించి తప్పుగా మాట్లాడేంత ధైర్యం వచ్చిందా నీకు? నువ్వు తప్పు చేసి అది సమర్థించుకోవడానికి ఇంతకు తెగించి మాట్లాడతావా? లాభం లేదత్తయ్యా. ఇలాంటి దాన్ని ఇంట్లో ఉండనిస్తే మన కుటుంబానికే చెడ్డ పేరు వస్తుంది. ఏదో ఒక రోజు తప్పు చేసి 10 మందికి దొరికిపోయి పరువు బజారున పడేయక ముందే ఇంట్లో నుంచి గెంటేయాలి. ఏయ్, నడు బయటికి. నీకు ఈ ఇంట్లో ఉండే హక్కు లేదు, అత్తగారి ముందు నిలబడే అర్హత కూడా లేదు. అక్క, ఏం మాట్లాడుతున్నావు? ఉష ఎన్నటికీ తప్పు చేయదు. మీరు అనవసరంగా ఈ ఫోటోలు చూసి నింద వేస్తున్నారు. నువ్వు ఆగు హారిక. ఇంత దాకా వచ్చాక, ఇంత మాట్లాడిన తర్వాత, నన్నే ఎదిరించిన తర్వాత ఇలాంటి మనిషి ఎంతకైనా తెగిస్తుంది. నా ఇంటి గుట్టు బయట పడక ముందే ఇంట్లోంచి బయటికి పంపించాలి. విన్నావుగా? సిగ్గు లేకుండా ఇంకా ఇక్కడే నిలబడ్డావేంటి? అవుట్, జస్ట్ గెట్ అవుట్. ఎక్కడికి వెళ్ళాలి? ఎందుకు వెళ్ళాలి? ఏం తప్పు చేశానని వెళ్ళాలి? నా భర్త నా మెడలో తాళి కట్టి తీసుకొచ్చి ఇదే మనిల్లు అన్నాడు. వెళ్ళిపోమ్మంటే ఆయన వెళ్ళిపోమ్మనాలి. నువ్వెవరు వెళ్ళిపోమ్మనడానికి? నువ్వెలా ఇంటికి కోడలిగా వచ్చావో నేను అలాగే వచ్చాను. నీకెంత హక్కుందో నాకు అంతే హక్కుంది. షట్ అప్. ఇంకా నువ్వు హక్కుల గురించి మాట్లాడుతున్నావా? ఇంకొక మాట మాట్లాడేవంటే చంపేస్తాను. నడు బయటికి. నడుస్తాను, కానీ నా భర్త ఇంట్లో లేని సమయంలో నన్ను వెళ్ళగొట్టే హక్కు మీకు లేదు. ఇది నా ఇల్లు. నా ఇల్లు కూడా. ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఆ హక్కు? ఈ తాళి వల్లే వచ్చింది నాకు ఆ హక్కు. నా సహనాన్ని పరీక్షించకు. ఇంకొక
ఒక్క క్షణం కూడా నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. మేఘనా, దీన్ని బయటికి గెంటేయ్. అత్తయ్య, నేను వెళ్ళను. ఈ నింద మోస్తూ అస్సలు వెళ్ళను. ఏం జరిగింది? నా శీలం మీద నింద వేస్తున్నారు. నేనేదో తప్పు చేశానంటున్నారు. నన్ను ఇంకేం చెప్పకు, నాకంత అర్థమైంది. అలా చూస్తావేంటి కిరణ్? నీ భార్య పరాయి మగాడితో బండి మీదెక్కి అర్థంతో చనువుగా తిరుగుతుంది. ఇందులో నీ పాత్ర ఎంత? ఏంటి? ఈ నిందని నిజమని నమ్మించడంలో నీ పాత్ర ఎంత? అంటే ఆ సాక్ష్యాలు చూడకుండానే నీ భార్యని నువ్వు పతివ్రతం చేస్తున్నావా? అవును, అవును. నా భార్య పతివ్రత. మనస వాచ కర్మణ నన్ను తప్ప పరాయి మగాణ్ణి కన్నెత్తి కూడా చూడని పతివ్రత. ఇందులో నీ పాత్ర ఎంతమ్మా? నా భార్యని బయటికి పంపించడానికి ఎవరికెంత డబ్బు అప్పచెప్పావమ్మా? ఆధారాలని, ఆ సాక్ష్యాలని సృష్టించడానికి నువ్వు ఎంతమంది మనుషులకి ఎన్ని చెక్కులిచ్చావమ్మా? కిరణ్, ఎందుకమ్మా నీకు నీ చిన్న కొడుకంటే అంత కక్ష? ఎందుకమ్మా నీ చిన్న కోడల మీద నీకు అంత వివక్ష?
మేము ఉండడం నీకు ఇష్టం లేకపోతే ఎప్పుడో చెప్పాల్సింది కదమ్మా. ఎప్పుడైనా నీ మాటకి ఎదురు చెప్పానా? ఎప్పుడైనా నువ్వు గీసిన గీత దాటానా? కిరణ్, ఇక్కడ ఏం జరిగింది? నువ్వేం మాట్లాడుతున్నావు? నీ భార్య ఎక్కడ తప్పటడుగులు వేస్తుందో అని నేను మందలించాను, కానీ శీల మీద నేను నింద వేయలేదు. అయినా ఆ సాక్ష్యాలు నువ్వు చూసుంటే ఇలా మాట్లాడేవాడివి కాదు. సాక్ష్యాలకేంటమ్మా, డబ్బు వెదజల్లితే ఎన్నైనా పుట్టుకొస్తాయి. కోటీశ్వరుల ఇళ్లల్లో చెక్కులు చేతులు మారితే గురువు లాంటి వాళ్ళు కూడా గురుస్థానానికి ద్రోహం చేస్తారు. నచ్చని వాళ్ళని దూరం చెయ్యాలన్నా, నచ్చని పని చేయకుండా ఆపాలన్నా అబద్ధాలు అందంగా పుట్టుకొస్తాయి. ఆఖరికి అమ్మ కూడా అబద్ధం ఆడుతుంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను కాదమ్మా, ఈ సాక్ష్యం మాట్లాడిస్తుంది. ఉషా మీద వేసిన నిందలు ఎవరో సృష్టించిన సాక్ష్యాలు, కాని ఇవి పచ్చి నిజాలు. నీ మనస్సాక్షిని అడుగమ్మా, అవి ఆధారం లేని సాక్ష్యాలు, ఇవి అమ్మతనమే లేని సాక్ష్యాలు చెబుతాయి. కిరణ్, అది నేనెందుకు చేస్తా? వద్దమ్మా, మా అమ్మని నేను సంజాయిషి అడిగి అమ్మకున్న గౌరవాన్ని విలువని తగ్గించడం. ఈరోజు ఈ నిజం తెలిసాక మా అమ్మేనా ఇలా చేసింది అని గుండె పగిలిపోయిందమ్మా. నా పాటని చిదిమేయాలని చూసావు, నా కంఠాన్ని నులిమేయాలని చూసావు, నా ఇష్టాన్ని, నా అభిరుచిని, నా ఆశల్ని మొగ్గలోనే త్రుంచేయాలనుకున్నావు. కిరణ్, ఇదంతా నిన్ను కాపాడుకోవడం కోసం. వద్దు వద్దమ్మా, కారణాలు చెప్పకు. అయిపోయింది, నాకు నీ మీద నమ్మకం పోయింది. కిరణ్, ఆ నింద అత్తయ్య వేసింది కాదు, మేకనక్కే కావాలని ఎక్కువ చేసింది. కానీ అమ్మ ప్రేక్షకురాలిగా చూస్తూ ఉండిపోయింది కదా. నేను ఇంట్లో లేని సమయంలో నా భార్యని బయటికి పంపించడంలో మా అమ్మ సపోర్ట్ లేకపోతే వదిన ఇంత ధైర్యం చేయగలిగేదా? నువ్వు నా భార్యని బయటికి గంటేస్తున్నావా? నువ్వేం చేస్తున్నావో చెప్పనా? వెనకుండి మీ నాన్న ఏం చేయిస్తున్నాడో చెప్పనా? చివరికి మా అన్నని ఎంత దిగజారుస్తున్నారో చెప్పనా? నేను నోరు విప్పితే మా అమ్మే నిన్ను మెడపట్టి బయటికి గంటేస్తుంది. వదినవైపోయి బతికిపోయావు, లేదంటే కిరణ్, ఏం మాట్లాడుతున్నావురా? వద్దమ్మా, వద్దు. నేనిప్పుడేం మాట్లాడదలుచుకోలేదు. నిన్ను నమ్మించి అమాయకురాల్ని చేసి ఎవరు ఎంత స్వార్థంగా ప్రవర్తిస్తున్నారో నువ్వు తెలుసుకోకపోవడమే మంచిది. అనుభవమే నీకు పాఠం నేర్పుతుంది. కిరణ్, జరిగింది మర్చిపో. అత్తయ్య మనసు బాధ పెట్టకు. ఉషాని తీసుకుని లోపలికి వెళ్ళు. ఏది? ఆ గదిలోక? వద్దొదినా. నేను లేని సమయంలో సెల్ ఫోన్లోకి సాక్ష్యాలు వచ్చినట్టే ఆ గదిలోకి ఒకడొస్తాడు. వాడికి చెక్కులు అందుతాయి, లేదంటే ఈవిడ తండ్రి మనుషుల్ని పంపిస్తాడు.
నేను కూడా కాదనలేనంత బలమైన సాక్ష్యాలు సృష్టిస్తారు. అంటే ఏంట్రా, ఏమంటున్నావు నువ్వు? నాకీ ఇంటితో రుణం తీరిపోయిందమ్మా. ఈ బంధాల మీద, రక్త సంబంధాల మీద నాకు నమ్మకం పోయిందే. నిన్ను గాయకుడిగా పనికిరావని శపించటం కోసం నేను తీసుకున్న మూల్యం ఈ 10 లక్షలు. పద. కిరణ్, నేను చెప్పేది వినరా. ఇంకేం చెప్పొద్దమ్మా. నువ్వు కళ్ళకి గంతలు కట్టుకున్న గాంధారివయ్యావు. మందర మాటలు విన్న కైకేయివయ్యావు. నువ్వు ఉషని వెళ్ళిపోమన్నావు, నేను ఉషతోనే వెళ్ళిపోతున్నాను. పయనమైతే వెతుక్కుంటూ వస్తుందా ఆకాశం, కన్న పేగు నిన్ను వదిలి నీకు దూరమైతే కన్నీటికి కరుగుతుందా ఆవేశం. కిరణం నింగినొదిలి భువికి పయనమైతే వెతుక్కుంటూ వస్తుందా ఆకాశం, కన్న పేగు నిన్ను వదిలి నీకు దూరమైతే కన్నీటికి కరుగుతుందా ఆవేశం. మాతృత్వపు పెద్దరికం కన్నెర్ర చేసింది, శ్రీమంతుడినే కటిక పేదవాన్ని చేసింది. మాంగళ్యపు చుట్టరికం నీడలాగా మారింది, ప్రేమ పూల పొదరింట్లో శ్రీమంతుడు నువ్వంది. 7 స్వరాలే 7 అడుగులై 7 జన్మాల పెనవేసుకుంటుంది. కామములలోన ఏనాడు నీ తోడు ఎన్నడు నే విడిచిపోను.
ఈ బాస చేసి కనిండు నూరేళ్ళు నీ నీడనై నిలిచి కాపాడుతాను నీ నీడనై నిలిచి కాపాడుతాను గుండెలోనా సవ్వడుందే గొంతులోనా ప్రాణముందే గుండెలోనా సవ్వడుందే గొంతులోనా ప్రాణముందే ఊపిరి మాత్రం ఉన్న పళంగా పోతున్నట్టుందే ఉక్కిరి బిక్కిరి చేసే బాధే చుట్టుముట్టిందే ఓరోరి దేవుడో ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో నీ సేతి బొమ్మలా ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలో ఓరోరి దేవుడో ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో నీ సేతి బొమ్మలా ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలో నీకు భయంగా లేదా? కురుక్షేత్రానికి ముందు కోట్ల సైన్యాన్ని కాదని అర్జునుడు కృష్ణుడొక్కడుంటే చాలన్నాడు. కోట్ల సైన్యం ఒకెత్తు, కృష్ణుడొకెత్తు. అలాగే ఆ ఆస్తిపాస్తులు భోగభాగ్యాలు అన్నీ ఒకెత్తు, మీరొక్కరు ఒకెత్తు. తండ్రి మాటను నిలుపగా రాముండు అడవులకు పయనమయ్యే నేను మీ బాటలోనే వస్తాను అనుచు సీతమ్మ కదిలే ఓ పడతి అడవిలో కష్టాలు పడలేవు అని రాముడు నీడనే వదిలిపెట్టి మీరెలా వెళ్ళగలరనెను సీత.